వైసీపీ ప్రభుత్వం చీటింగ్ ప్రభుత్వం లాగా మారిపోయింది. విజయవాడ రాంబయ్య కాలనీలో ఇళ్ల పట్టాలు ఇస్తామని జగన్ గారి బొమ్మలతో రీసెర్చ్ చేసి ఇచ్చారు. అంటే ఇది ముఖ్యమంత్రి గారి లేకపోతే వైసీపీ వాళ్ళు ఇల్లా పేదవాళ్ళు ఇల్లా జనాలకు అర్థం కాక గందరగోళ పడుతున్నారు. మా ఇంటి పట్టా మీద ముఖ్యమంత్రి గారి బొమ్మ ఏంటి అనేటువంటి ప్రశ్నకి సమాధానం దొరకదు. అంటే ఎన్నికలకు ముందు ఏదో సొంత ప్రచారం కోసం పట్టాల పేరుతో కాగితాలు, అద్దెలు కొన్న వాళ్ళకి ఇంతవరకు స్థలం చూపించరా, స్థలమే లేకుండా రిజిస్టర్ పట్టా అని చెప్పి ఇంకో కాగితం, అది జగన్ గారి బొమ్మలే. అంటే ఇది మీ సొంత ఆస్తి, జగన్ గారి ఆస్తి. జనం అడుగుతున్నారు, వాటికి సమాధానం చెప్పాలి. ఇది నిజంగా పట్టాలు ఇచ్చే చిత్తశుద్ధి వాళ్ళకి కనపట్ల. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో సిపిఎం పార్టీ తరఫున కార్పొరేటర్లుగా మేము పనిచేసినప్పుడు 40,000 మందికి సింగనగర్ నుంచి కంట్రీకి వరకు ఇచ్చాం. రిజిస్టర్ పట్టాల మీద వాళ్ళ బ్యాంకు అప్పులు ఇస్తున్నారు. ఇల్లు కొనుక్కున్నా అమ్ముకున్నా వాటికి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. తెలుగుదేశం వాళ్ళు 5 ఏళ్ల క్రితం పట్టాలు ఇస్తామని వాళ్ళు డబ్బు కట్టించుకుని వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్నికలకు 2 రోజుల ముందు కాగితాలు ఇచ్చి ఉత్తిత్తి పట్టాలు ఇచ్చి సరిపెడుతున్నారు. ఇదేంటి ఇటువంటి మోసం? పేదవాడి ఇంటికి పేదవాడి హక్కు ఉంటారు వీలేదా? కాలువ గట్టు మీద ఇల్లు పీకేసి ఇల్లు ఇచ్చి 23 ఏళ్ళు అయింది. 23 ఏళ్ల తర్వాత కూడా అది కూడా అరకొరకే అందని. ఇంకా చాలా మందికి అసలు ఇంతవరకు రాను కూడా రాలా. అంటే గవర్నమెంట్ ఎన్నికల ముందు మరోసారి మోసం చేయడానికి కూడుకుంటాం. తెలుగుదేశం మోసం చేసింది, ఇప్పుడు వైసీపీ మోసం చేసింది. అందుకే విజయవాడ సెంట్రల్ లో పేదవాళ్ళందరికీ వాళ్ళు నివసిస్తున్న ఇంటికి ఒరిజినల్ పట్టా ఇచ్చే బాధ్యత సిపిఎంది, కమ్యూనిస్టుది. సింగనగర్ లో ఇచ్చి చేసి చూపించాం. రెండవది, అద్దెలుకున్న వాళ్ళకి పట్టా రావాలి. అంతేకాదు అద్దెలుకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఎక్సెల్ ఫ్యాక్టరీ దగ్గర 1000 ఇళ్లు కట్టి ఖాళీగా ఉన్నాయి. ఆ ఇళ్లు ఇవ్వట్ల. అంటే నాయకులు పంచుకుంటారా? డిస్నీలాండ్ లో 57 ఎకరాల స్థలం ఉంది, దాన్ని కబేళా పెడతామంటారు. మనుషులకి ఇళ్లు ఇవ్వకుండా పశువులకు కబేళా ఏంటి? అంటే దాంట్లో మీకు ప్రైవేట్ కంపెనీకి ఇస్తే కోట్ల రూపాయల ముడుపులు వస్తాయన. అందుకే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ఇళ్లు పేదవాళ్ళకి కేటాయిస్తాం. అలాగే సింగనగర్ డిస్నీలాండ్ లో అక్కడ కబేళా రద్దు చేసి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేట్టుగా చేస్తాం. అందుకే విజయవాడ సెంటర్ లో సిపిఎంని గెలిపించండి, కమ్యూనిస్టులను ఆదరించండి అని మరోసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ పోరాటం ఆగదు. పేద ప్రజలంటే ప్రభుత్వానికి, తెలుగుదేశానికి, వైసీపీకి ఇద్దరికీ నిర్లక్ష్యమే. అందుకే వేంపయ్య కాలనీని గాలికి వదిలేశారు. ఆఖరికి రైల్వే ట్రాక్ దగ్గర వంతెన కడతామని నడిచే దారి కూడా లేడం చేసినటువంటి పాపం ఈ ప్రభుత్వాలది. అందుకే దీని మీద రాబోయే కాలంలో ఉద్యమిస్తాం. అలాగే ఎన్నికల్లో సిపిఎంని గెలిపించమని మేము విజ్ఞప్తి చేస్తాం.